మార్చిలోనే మాడు పగలగొడుతున్నాడు భానుడు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 33 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా మరింతగా ఎండలు పెరిగే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ముదిరిపోయాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలో తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా 39 డిగ్రీలకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. సార్, అంటే మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ముదిరాయి. ఏ విధంగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మనకి ఇంచుమించు మార్చి 1వ తారీఖు నుంచి మన సమ్మర్ ప్రవేశించిన దగ్గర నుంచి రెగ్యులర్గా మనకి టెంపరేచర్స్ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మనకి రాష్ట్రంలో 33 డిగ్రీల నుంచి 39 డిగ్రీలు హైయెస్ట్ నిన్న మహబూబ్ నగర్ ప్రాంతంలో రికార్డ్ అయింది. సో 33 నుంచి 39 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి టెంపరేచర్లు పెరగడం జరిగింది. మనకి ఈ హై టెంపరేచర్లు జనరల్గా మనకి తెలంగాణలో ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, అలాగే తూర్పు తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం ప్రాంతంలోను, అలాగే దక్షిణ తెలంగాణ రాయలసీమకు ఆనుకుని ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలోనూ మనకి ఎక్కువ టెంపరేచర్లు ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ రకంగా ఇప్పుడు కూడా మనకి అదే రీతిలో ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కువ టెంపరేచర్లు ఉన్నాయి. మన సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ ప్రాంతంలో ప్రస్తుతం మనకి 35-36 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు ఎల్లో ఉన్న ప్రాంతం అంతా కూడా 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ సెంట్రల్ తెలంగాణలోని మన వరంగల్, జనగామ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, నల్గొండలో మాత్రము 36 డిగ్రీల కంటే తక్కువ, అంటే 33 నుంచి 35 డిగ్రీల ప్రాంతంలో ఈ రోజు రేపు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్లుండి నుంచి మళ్ళీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల లోపుగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో కొనసాగాల్సి ఉంటుంది. అది ఏకంగా మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? మనకి మామూలుగా ఈ మార్చి నెలలో రేంజ్ వచ్చేసి 34 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. అయితే 1-2 డిగ్రీలు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి ఈ మంత్లీ ఫోర్కాస్ట్ అలాగే ఈ సీజన్కి వచ్చిన లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్లో కూడా ఈ వేసవి కాలంలో మనకి ఈ సీజనల్ టెంపరేచర్స్ అలాగే మార్చి నెలలో మ్యాక్సిమం టెంపరేచర్స్ కూడా సాధారణ స్థాయికి నుంచి స్వల్పంగా అధికంగా ఉంటాయని తెలియజేస్తున్నాయి. ఆ రకంగానే ప్రస్తుతం కూడా మనకి సాధారణ స్థాయి నుంచి ప్రస్తుతం 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. దాన్ని బట్టేసి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.